ప్రైజ్లేయండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. మరొకసారి ఇట్లా కలుసుకోవడానికి దేవుడు మరి వచ్చేక్కడ అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు వినబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏం చేశాడు, సమాధిలో 3 రోజులు యేసుక్రీస్తు వారు ఉన్నారు అని అన్న రాయబడింది. ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ 3 రోజులు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు మామూలుగా ఇంటి దగ్గర ఉన్నాడు, తల్లి దగ్గర, తండ్రి దగ్గర. 3.5 సంవత్సరాలు సేవ పరిచయం చేశాడు. ఈ సేవ పరిచయంలో 3.5 సంవత్సరాల తర్వాత ఒకరోజు కూడా రెస్ట్ లేదు ఆయనకి. అయితే చనిపోయిన రోజును గమనించినట్లయితే ఆ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేది అనేక ప్రశ్నలు ఉన్నాయి క్రైస్తవ లోకంలో. వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా మనము తెలుసుకుందాం. ఎందుకంటే చాలా తప్పుడు అపోహలు ఉన్నాయి దీంట్లో. ఆ అపోహలన్నింటినీ పోగొట్టడానికి ఈ రోజున కొన్ని వాక్యాలు మనం వినబోతూ ఉన్నాం. మొదటిగా 1 పేతురు 3:20లో అవిధేయులైన వారి ఎదుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎదుకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించిన. ఇక్కడ మనం చదువుకునే వచనంలో చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు. చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు, అలాగే వారికి ప్రకటించను. 2 విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు ఈయనంటే ఆయన వారికి ప్రకటించాడు. ఈ యొక్క వాక్యాన్ని తీసుకుని చాలా మంది ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు చెర అంటే పాతాళము. పాతాళంలోకి యేసుక్రీస్తు వారు వెళ్ళి పాతాళంలో ఇప్పటి వరకు అప్పటి వరకు రక్షణ పొందని ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించాడు. వారందరినీ పరలోకం తీసుకుని వెళ్ళడానికి, వాళ్ళందరినీ పరదేశంలో తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనే కాదు, ఈ 3 రోజులు పాతాళములోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు అని ఈ లోకంలో ఉన్న చాలా మంది దాన్ని నమ్ముతూ ఉన్నారు. అది సరైన విధానం కాదు, సరైన పద్ధతి కాదు. యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి చెరలోకి వెళ్ళాడు కదండి, అక్కడ ప్రకటించాడు కదండి. మరి అంటే యేసుక్రీస్తు వారు పాతాళంలోకి వెళ్ళి అప్పటి వరకు నమ్ముకోలేని వారిని, అంటే నరకానికి వెళ్ళిపోయే వారికి అందరికీ సువార్త చెప్పి మార్చేసాడు కదండి అని కొంతమంది ఈ రోజున ఆ వాక్యాన్ని తప్పుగా ప్రకటిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు భూమి మీదనే కాదు, నరకానికి వెళ్ళి అంటే పాతాళానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించాడు, వాళ్ళందరూ కూడా మారిపోయారు అని తప్పుడు అపోహలు ఉన్నాయి. వాటన్నిటిని రూపుమాపడానికి చాలా క్లారిటీగా ఈ యొక్క వాక్యాన్ని మనం విందాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? బేసిక్ యేసుక్రీస్తు వారు 3 రోజులు సమాధిలో ఉంటా అన్నాడు. బేసిక్గా మనం టైం లెక్క చూసుకుంటే 36 గంటలే వచ్చిందండి. ఆ రోజు రాత్రి నుంచి, శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 అవర్స్ అయితే అక్కడి నుంచి ఉదయానికి ఇంకొక 12 అవర్స్, 36 అవర్స్, ఓన్లీ 36 గంటలు. మరి యేసుక్రీస్తు 3 రోజులు ఉంటా అన్నాడు కదా, అంటే 72 గంటలు కదా మన లెక్క ప్రకారం. 72 గంటలు ఉండాల్సిన యేసు రోజు సగం అన్నాడు కదా, అది మన లెక్కలేండి. కానీ యోధ క్యాలెండర్ ప్రకారం 6 సాయంత్రం నుంచి 6 సాయంత్రం వరకు ఒక రోజు, మనకు 12 నుంచి 12 వరకు ఎలాగో, అంటే 6 నుంచి 6 వరకు ఒక టైం ఉంటుంది వాళ్ళకి. మనకు 12 నుంచి 12 వరకు ఒక రోజు ఎలాగో 6 నుంచి 6 వరకు ఒక డేట్. అది సిద్ధపరిచి దినమునే వారు యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు. అంటే 6 లోపే సమాధి చేశారు. యేసుక్రీస్తు వారిని 6 లోపే సమాధి చేశారు. తర్వాత రోజు విశ్రాంతి దినం, అంటే సిద్ధపరిచి దినాన్ని ఆయన్ని సమాధి చేశారు. ఆ తర్వాత రోజు విశ్రాంతి దినం, ఆ తర్వాత రోజు ఆదివారం. 3 రోజులు అన్నమాట లెక్కలు. 72 గంటలు కావక్కర్లేదు, రోజులు ఇలా కలిసి వచ్చినాయి. 3 రోజులు యేసు వారు ఆ యొక్క సమాధిలో ఉన్నాడు. సరే, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఈరోజు మనం చూసుకోబోతున్నాం యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఏం చేశాడు అనే దాంట్లో ఈ లోకంలో తప్పుగా నమ్మేది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు పాతాళానికి వెళ్ళి నమ్మలేని వారికి సువార్త ప్రకటించి రక్షణ భాగ్యం అనుగ్రహించాడనే ఒక తప్పుడు బోధ ఉంది. ఆ తప్పుడు బోధలో మనం కూడా ఈజీగా నమ్మేస్తాం. ఈ వాక్యం చదివి దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనే దాంట్లో ముందుగా యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు. చనిపోయిన వెంటనే అరిమతయి యోసేపు వెళ్ళి ఆ యొక్క పిలాతును అడిగినప్పుడు పిలాతు అప్పుడే యేసుక్రీస్తు చనిపోయాడా అని అడిగి మార్కు 15:45-46 వచనాల్లో శతాధిపతుల సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కట్టుకుని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించే సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. యేసుక్రీస్తు వారు చనిపోయారు. శిలువ మీద 3 గంటలకి చనిపోయారు, తీసుకొచ్చి సమాధిలో పెట్టారు. 6 గంటల లోపే జరిగిపోయింది ఇదంతా. 6 గంటల లోపే యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి సమాధిలో పెట్టేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ తర్వాత జరిగిన సంఘటన ఏంటి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు
అంటే సమాధిలో పెట్టక ముందే యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. బేసిక్గా మనం అనుకుంటాం సమాధిలో పెట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్తారేమో. సమాధిలో పెట్టక ముందు కాదు, మనిషి చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. చనిపోయిన తర్వాత ఎంతసేపు పడుతుంది పాతాళానికి వెళ్ళడానికి అనే విషయాన్ని కూడా మనం చూసుకుందాం. వెంటనే అంటే చనిపోయిన వెంటనే మనిషి ఆత్మ ఎక్కడో వెళ్ళిపోద్ది. పాతాళానికి వెళ్ళిపో, లేదా నరకంకో, పాతాలకో, పరదేశకో వెళ్ళిపోద్ది క్షణంలోనే అని అనుకుంటా. చూద్దాం తర్వాత. ఇక్కడ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడే వరకు తన ఆత్మ అక్కడ లేదు. శిలువ మీద దొంగతండ్రిగా నిశ్చయంగా నేను నాతో కూడా పరదేశంలో ఉండు. అసలు అవన్నీ ఏంటి అనేది మనము క్లారిటీగా చూసుకుందాం. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు. ఇంకా ఆయన గురించి దావీదు దాదాపు 1500 సంవత్సరాల క్రితమే ప్రకటించాడు. ఏంటి అంటే అపొస్తలుల కార్యాలు 2:31 గమనించవచ్చు. క్రీస్తు పాతాళంలో విడవలేడమని నీవు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు నీవు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పిన. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితమే, 15 సంవత్సరాల క్రితమే దావీదు ప్రకటిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఆయన క్రీస్తుని పాతాళంలో విడిచిపెట్టలేదనియో, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో. ఈ రెండు మాటలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. యేసుక్రీస్తు శరీరం 3 రోజులు అంటే దాదాపు ఆయన మహిమ శరీరం ధరించాడు. ఆయన శరీరం దొరకలా. ఈ ప్రపంచంలో అన్ని సమాధులు మూసే ఉంటాయి. యేసు శరీరం సమాధి మాత్రం తెచ్చింది, ఎందుకంటే అక్కడ శరీరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మహిమ శరీరంగా మార్చబడ్డారు. అక్కడ జరిగిన సంఘటన మనం గమనిస్తే ఆయన పాతాళంలో విడిచిపెట్టలేదు. ఆయన లేచి వచ్చేసాడు. పాతాళంలో లేడు ఆయన, లేచి వచ్చాడు. ఆయన లేచి వచ్చి 40 రోజులు అందరికి కనబడ్డాడు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు. ఒకటొకటి పాయింట్గా మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు. ఆయన శరీరం కుళ్ళిపోలేదు, పాతాళంలో విడిచిపెట్టలేదు. అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. ఆయన లేచి వచ్చి ఏకంగా 11 సార్లు అందరికీ కనబడ్డాడు, అనేకులకు కనబడ్డాడు. అలాగే ఆయన లేచి వచ్చి 40 రోజులు ఈ భూమి మీద సంచారం చేశాడు. ఆ తర్వాత మనం జరగబోతున్న సంఘటన మనం గమనిస్తే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అంటే, ఇప్పుడు వరకు యేసుక్రీస్తు గురించి చూసుకున్నాం. యేసుక్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు, యేసుక్రీస్తు పాతాళంలో విడిచిపెట్టలేదు, చాలా క్లారిటీగా విన్నాం. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన పాతాళంలో విడిచిపెట్టలేదు, ఆయన బయటకు వచ్చేసాడు. సరే, ఇప్పుడు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అనే ఒక ఆలోచనలోకి వెళ్దాం మనము. మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఆదికాండం 44:29 ఇక్కడ యాకోబు అంటూ ఉంటాడు, తన కుమారులతో అంటూ ఉంటాడు, నెరిసిన వెంట్రుకలను నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని మాతో చెప్పాను. ఇక్కడ యోసేపు వెళ్ళిపోయాడు, చిన్న మృగం చంపేసిందని చెప్పారు అన్నలు. ఆ బాధలో చాలా కాలం బాధపడ్డాడు. నేను కూడా మృతుల్లోకానే పోతాను, నేను కూడా నా కొడుకు పోయిన మార్గంలో పోతానన్నాడు యాకోబు. ఆ తర్వాత ఈ అన్నలు, ఇదంతా మనకు తెలిసిందే, చాలా స్పీడ్గా చెప్తాను. యాకోబు యొక్క కుమారులు ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం గురించి అడిగితే మీకున్న తమ్ముడిని కూడా తీసుకురమ్మన్నప్పుడు వారు వచ్చి, అయ్యా మన తమ్ముడిని కూడా పంపమంటున్నాడు అక్కడ ఉన్న వ్యక్తి అన్నప్పుడు, అప్పుడు బాధపడుతూ నాకు యోసేపు చనిపోయాడు, అలాగే ఈ బెన్యామీన్ కూడా చనిపోతే నేను మృతుల లోకంలోకి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారంటే మృతుల లోకానికి వెళ్తారు. అంటే మృతులు అనగా చనిపోయిన వారు ఉండే లోకం అని ఉంది. అది చనిపోయిన వారు అంటే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారంటే, చనిపోయిన వారు మృతుల లోకం అని పిలువబడింది, దానికి పాతాళం అని పేరు. పాతాళానికి వెళ్ళిపోతారనమాట. మరి ఆ పాతాళం ఎక్కడుంది అంటే ఇదే వచనంలో ఆయన అంటాడు, దుఃఖములో దిగిపోనట్లు చేదురని మాతో చెప్పాను. అంటే మృతుల లోకం నుండి దుఃఖం ఏడుస్తూ దిగిపోనట్లు, అంటే దిగిపోవడం అంటే మనం కిందకి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నామా? కిందకి వెళ్తున్నాం. అంటే ఈ మృతుల లోకము లేదా పాతాళ లోకం అనేది, చనిపోయిన వారు ఉండే ప్రదేశం అనేది ఎక్కడుందయ్యా అంటే అది భూమి క్రింద ఉందంటగా మనొచ్చు. ఎందుకంటే సామెతలు 15:24లో సొలొమోను భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గము నడుచుకొనును. క్రిందనున్న పాతాళమునకు, అంటే పాతాళం ఎక్కడుంది ఈ రోజున? చనిపోయిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తారంటే భూమి క్రింద భాగంలోకి వెళ్తూ ఉన్నారు. పాతాళం అనేది అక్కడే ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు వరకు మనం చూస్తూ ఉన్నాం, చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడు? మృతుల లోకం అనగా చచ్చిపోయిన వారు ఉండే ప్రదేశం. అది ఎక్కడ? ఆ యొక్క పాతాళము అది ఎక్కడుందంటే భూమి క్రింద ఉన్నది. ఈ పాతాళంలో మనం అనుకున్నట్టు ఇక్కడే మనం చాలా క్లారిటీగా విందాం. చెర అనగా ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే యేసు ప్రభు చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, చెరలో ఉన్న వారికి ప్రకటించాడు. కాబట్టి ఆ చెర అనేది ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుంటే, లూకా 16:23 అంటే పాతాళం అనగానే అది ఒకే ప్లేస్ కాదు. పాతాళం అనగానే అది ఒకే ప్లేస్ కాదు. లూకా 16:23 అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును లాజరును చూచి, ఇక్కడ బేద లాజరు, ఇక లాజరు ధనవంతుడి స్టోరీ మనకు తెలుసు, లూకా సువార్త 16 అధ్యాయంలో ఉంటుంది.
వాడు చాలా గొప్పవాడిగా ఉండేవాడు. లాజరు కుష్ఠరోగంతో ఉన్నాడు, వ్యాధిగ్రస్తులు, తినడానికి తినలేదు. అయితే ఇద్దరు ఒకరు చనిపోయినప్పుడు ఆ తర్వాత జరిగిన సంఘటన కళ్ళు తెరవగానే ఈ యొక్క ధనవంతుడేమో అగ్నిలో కాల్చబడతా ఉన్నాడు, ఈ యొక్క లాజర్ ఏమో అబ్రాహాము రొమ్మున అనుకున్నాడు. అంటే ఈ పాతాళం అనే దగ్గర 2 ప్లేసులు కనబడుతూ ఉన్నాయి మనకి. మొదటిది వేదనతో కూడినది, రెండవది మనం గమనించినట్లయితే అక్కడ నెమ్మది కలిగిన ప్రాంతం. దీన్ని పాతాళం అనగా దీన్ని అబ్రాహాము రొమ్ము అన్నారు, లేదా చెర అని కూడా అన్నారనండి. ఏదైతే నెమ్మది పొందే స్థలాన్ని, యాతన పడే స్థలాన్ని పాతాళంగా ప్రకటించుకున్నప్పటికీ ఈ సపరేట్ గా ఇంకొకటి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు ప్లేస్లు కనబడతా ఉన్నాయి. ఒకటేమో వేదన పడే స్థలము, ఇంకోటేమో బీద లాజరు అబ్రాహాము రొమ్మున ఆడుకుని నెమ్మది పొందుతున్న స్థలం. పాతాళంలో 2 భాగాలు మనకు కనబడ్డాయి. ఒకటి నెమ్మది పొందే స్థలము, ఇంకొకటి యాతన పడే స్థలం. ధనవంతుడు యాతన పడే స్థలానికి వెళ్ళాడు. ఈ యొక్క లాజరు అబ్రాహాము రొమ్ము అని పేరు కలిగిన, చెర అని పేరు కలిగిన ఈ యొక్క వేచియుండు గదికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ 2 ప్లేసులు కలిగాడు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం, లూకా 16:26లో. అంతేకాక ఇక్కడ నుండి మేము మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధముండి ఉన్నదని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఒకటి యాతన పడే స్థలం, ఒకటి నెమ్మది పొందే స్థలం. వీటికి మధ్యగా అగాధం ఉందండి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అంటే 3 ప్లేస్లు ఉన్నాయి. 4వ ప్లేస్ ఈ పాతాళానికి లేకపోతే ఈ అగాధానికి, తర్వాత ఇవన్నీ ఒక ప్యారలల్ గా ఉంటాయి. దాని కిందంతా చీకటి బిలము అన్నారండి. మనం క్లారిటీగా గమనిస్తే పాతాళం 4 భాగాలుగా ఉన్నది. ఇక్కడ మొదటిది మనం గమనిస్తే యాతన పడే స్థలం, పాతాళం అని వచ్చింది. అయితే మధ్యలో తర్వాత అగాధం ఉంది. ఆ తర్వాత ఈ లాజరు ఉన్న అబ్రాహాము రొమ్ము అనబడిన పరిశుద్ధులు, ఎవరైతే నీతిమంతులు చనిపోయారో ఈ ప్రాంతానికి వెళ్తారు. ఎవరైతే లోకంలో పాపంతో నిండి ఉన్నారో వారందరూ ఈ యాతన పడే స్థలానికి వస్తారు. ఇది పరదేశం అని అనడానికి లేదండి. ఇది పరదేశు అనడానికి లేదు. అంటే చాలా మంది ఈ పరదేశు టాపిక్ నేను వస్తున్నప్పుడు ఇక్కడ 2 స్థలాలు కనబడుతూ ఉన్నాయి మనకి. ఇదేమో యాతన పడే స్థలం, ఇదేమో నెమ్మది పొందే స్థలము అబ్రాహాము రొమ్ము. మధ్యలో ఏముంది అంటే అగాధం ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. దీని కింద చీకటి బిలం ఉంది. మొత్తము పాతాళం అనగా ఈ భూమి మీద 4 ప్లేసులు కనబడుతూ ఉన్నాయి. యాతన పడే స్థలము, అబ్రాహాము రొమ్ము అనబడే నెమ్మది కలిగిన స్థలము, వారి మధ్యలో అగాధము, కింద చీకటి బిలం. ఇది పాతాళం అన్నమాట. మొత్తం 4 పార్ట్లను కలిపి పాతాళం అన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు పాతాళంలో ఏం జరుగుతుంది? లూకా సువార్త 16:25. అందుకు అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం ఎంతో నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించుతుంది. ధనవంతుడి గురించి రాయబడుతుంది. అలాగనే లాజరు కష్టం అనిపించి జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడు అయితే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ఈ పాతాళంలో జరిగేది, నీతిమంతుడిగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే గనక నెమ్మది పొంది అబ్రాహాము రొమ్మున అనుకుంటాము. లేదు, ఈ లోకంలో సుఖ సంతోషాలకు వెనకబడి పాపం ఏ రోజు ఒక ఇలా ఇసరలేదండి. ఎంగిలి గింజలు కూడా లాజరుకి ఇసరలా. అంత భయంకరంగా జీవించాడు వీడు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు వీడు పాపంతో. అందుకని వీడు యాతన పడే స్థలానికి వెళ్ళాడు. అంటే ఈ పాతాళంలో జరిగేది ఒకటి యాతన, ఒకటి నెమ్మది. ఈ పాతాళంలో జరుగుతున్నది మనం చెప్పాను కదా, ఒకటి యాతన పడే స్థలం, ఒకటి నెమ్మది పొందే స్థలం, మధ్యలో ఆగాధం, కింద చీకటి బిలం. 4 పార్ట్లను కలిపి పాతాళము అన్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాతాళం చూడాల్సింది. అంటే ఈ యొక్క ఏదైతే 4 పోర్షన్స్ లో కంపల్సరీగా యాతన పడే స్థలము, నెమ్మది పొందే స్థలానికి కంపల్సరీ చూడాల్సిందే. ఇక్కడ నేను చెప్పేటప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన అని మనకి ఉన్నాయి. అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు ఒక లెక్క, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్టుగా పాత నిబంధన, కొత్త నిబంధన. నేను ఈరోజు చెప్పబడే వాక్యం అంతా దేని మీద ఆధారపడింది అంటే, యేసు ప్రభు వచ్చేంత వరకు ఒక లెక్క, రాకముందు ఒక లెక్క కాదు. యేసు ప్రభు మరణానికి ముందు, మరణం తర్వాత. ఈరోజు నేను చెప్పబడే మొత్తం టాపిక్ ముఖ్య ఉద్దేశం మనం అర్థం చేసుకోవాల్సింది యేసు ప్రభు మరణానికి ముందు, యేసు ప్రభు మరణం తర్వాత. మరణానికి ముందు ఏంటి, మరణం తర్వాత ఏంటి అనే కాన్సెప్ట్ లోనే ఈ వాక్యాన్ని మనం వినాలని ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు రాకముందు, అంటే మరణించక ముందు వరకు మనుషులందరూ ఖచ్చితంగా పాతాళాన్ని చూడవలసిన వారే. కీర్తనలు 89:49, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము కోసము కాకుండా తను అప్పుకు తప్పించుకుని వాడేవాడు. అందరి గురించి రాయబడి, నీతిమంతుడినే కాదు, దుష్టుడినే కాదు, అందరి గురించి రాయబడింది. అసలు మనిషి అనేవాడు తప్పించుకోలేడండి. పాతాళాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ పాతాళంలో చూడాల్సిందంటే నరకానే కాదు, అంటే వేతన్నే కాదు, నెమ్మది పొందు స్థలం కూడా పాతాళంలో ఉందని చూశారు కదా, అక్కడికి వెళ్ళవలసిందే.
ప్రతి నరుడు భూమి కిందకి దిగవలసిన వాడే. ఇది క్రీస్తు మరణం వరకు జరగవలసిన సంఘటన. చనిపోయిన ప్రతి మనిషి యొక్క పాతాళానికి దిగవలసిన వాడే, అంటే భూమి కిందకి దిగవలసిన వాడే మరణం వరకు. మరణం తర్వాత ఏంటనేది నేను తర్వాత చెప్తాను, జాగ్రత్తగా విందాం. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఒక మనిషి చనిపోయినప్పుడు పాతాళానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? నాకు అనేక విషయాలు వింటూ ఉన్నా. మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? మనిషి కంపల్సరిగా పాతాళాన్ని చూడాల్సిందే. తర్వాత మనిషి చచ్చిపోతే ఎంతసేపట్లో పాతాళానికి వెళ్తాడు? యోబు 21:13, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుదురు. ఒక్క క్షణం అంటే కనురెప్పం బాటలోనే, కనురెప్ప స్థితిలోపే ఒక క్షణం అయిపోద్దండి. క్షణంలోనే వాడు మనిషి అనేవాడు పాతాళానికి వెళ్ళడానికి ఎంతసేపు పట్టదు. ఈ లోకంలో నమ్మేది ఏంటంటే మనిషి ఆత్మ ఇక్కడే తిరుగుద్ది, మనిషి ఆత్మకి శాంతి చేయాలి, మనిషి ఆత్మకి పెండం పెట్టాలి, మనిషి ఆత్మ చచ్చినోడల్లా దయ్యం అయి కూర్చుంటే ఇప్పటి వరకు మనం ఉన్నది భూమి మీద 1%. 100% ప్రజలు చచ్చిపోయారు. అంటే ఒక్కొక్కడికి నాకు తెలిసి దాదాపు 1000 దయ్యాలు పైన, అంటే 1000 ఆత్మలు పక్కనే ఉంటాయి. చచ్చిన వాళ్ళందరూ దయ్యాలు అయ్యి కూర్చుంటాయి. ఆ ఆత్మలు ఎక్కడికన్నా వెళ్ళకుంటుంటాయి. చాలా మంది ఎందుకు నమ్ముతారు? శ్మశానంలో దయ్యాలు ఉంటాయి, ఆ ఆత్మ చచ్చిపోయిన ఆత్మ కనబడింది, చచ్చిపోయిన ఆత్మ ఈ కనబడింది. చచ్చిపోయిన వ్యక్తి వెంటనే పాతాళానికి వెళ్ళిపోతాడు. రాయబడిన చాలా క్షుణ్ణంగా క్షణంలోనే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎంత గొప్పగా జీవించాడు, ఎంత ఉన్నా చచ్చిన వెంటనే పాతాళానికి దిగవలసినదే. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఉన్న భాగాలను మనం గమనిద్దాంలేండి. 2 భాగాలు ఉన్నాయి. ఏ భాగానికి వెళ్ళాడు అనేది తర్వాత చూద్దాం. సరే, ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎంతసేపట్లో పాతాళానికి వెళ్తాడు అనగా ఒక్క క్షణంలోనే. చచ్చిపోయిన ఏ వ్యక్తి అయినా సరే క్షణంలోనే పాతాళానికి వెళ్తాడు. ఈ లోకంలో ఉండి నాకు ఇంకా కళ్ళు తాగాలనుంది, నాకు మాంసం పెట్టలేదు, నాకు సిగ్నట్లేదు అని మాత్రం రాదు. అది ఈ లోకంలో ఆ రోజు దేవదూతలతో పట్టారు కదా సాతానుతో పాటు, ఆ దయ్యాలు బట్టి ఎవడో పేరు చెప్పుకుని పట్టుకుని ఏం చేస్తాయంటే మనుషుల్ని పట్టుకుని నేను ఆ పేరు, నేను ఈ పేరు, నేను ఆత్మని, నాకు శాంతి కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని చెప్తా ఉంటాయి అన్నమాట. అవి ఉత్తి అవి మనుషులు కాదు, మనుషుల యొక్క ఆత్మలు కాదండి. ఈ లోకంలో ఏ మనిషి చనిపోయినా కంపల్సరిగా పాతాళానికి దిగాల్సిందే. బైబిల్ ప్రకారం ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి పాతాళానికి దిగాల్సిందే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే రేపటి దిన మన సమాధులను అలంకరిస్తూ ఉంటారు. సరే, ఓకే, టాపిక్ మారుతా ఉంది. సరే చెప్తా. సమాధులను అలంకరిస్తారు. సమాధులను అలంకరించడం అంటే ఇక్కడ ఒక విధం వరకు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వారిని జ్ఞాపకం తెచ్చుకుని నువ్వు పునరుద్ధానం అవుతావు, నువ్వు మంచిగా బ్రతుకోవు, నిజంగా నీ నీతిని బట్టి దేవుడు నేను లేపుతాడు, నేను ఏదో రోజు నేను కలుసుకుంటాం అని వెళ్ళడం మంచిదే. అది ఆ రోజు ఏంటి, రేపేంటి, ఎప్పుడు వెళ్ళినా చెప్పచ్చు అది ఆ సమాధి దగ్గరికి వెళ్ళి. కానీ ఇది ఏమైపోయిందంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకుని నువ్వు మా పక్కన ఉన్నావు, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, తప్పు. సమాధి దీనికి వచ్చి నేను వ్యతిరేకం లేండి. సరే, అది మనకి ఎందుకు కానీ పక్కన పెడదాం. ఇక్కడ చనిపోయిన తర్వాత పాతాళానికి ఒక నిమిషంలోనే పోతాం, ఒక సెకండ్లో పోతాం, క్షణంలో పోతాం అంతే. ఇక్కడ ఇక్కడ దయ్యాల పేర్లు చెప్పుకుని నా వ్యక్తిని, నీ వ్యక్తిని దయ్యం పట్టుకున్నాను వదిలించే వాళ్ళు చాలా మందిని చూస్తున్నప్పుడు నేను పాస్టర్లే ఇక్కడ పట్టుకుంటున్నది, చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు చెప్పు అంటే అది చెప్తుంది. నేను పలానా వ్యక్తిని చంపడానికి వచ్చాను, నరకడానికి వచ్చాను అంటే ఈ పాస్టర్ అపవాది దయ్యములు అబద్ధములు ఆడేవాడు అప్పో అనకుండా ఇంకా చెప్పు, వింటున్నారు కదా, వింటున్నారు, దయ్యం అక్కడి నుంచి ఆడంటాడు. చచ్చిపోయిన వాడు ఎవడన్నా సరే పాతాళానికి పోవాల్సిన వాడే మొదటిగా. ఆ దయ్యమే తిరగడు ఈ లోకంలో. సరే, ఆ కాన్సెప్ట్ పక్కన పెడదాం. యేసుక్రీస్తు పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు మళ్ళీ మన కాన్సెప్ట్లోకి వస్తున్నాం. ఇందాక దాకా చూసుకుందంతా ఈ మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, ఎవరెక్కడికి వెళ్ళారు, మనుషులుగా మనం ఎక్కడికి వెళ్తాం అనేది చూసుకుంటూ వచ్చి ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం యేసుక్రీస్తు పాతాళానికి ఎందుకు వెళ్ళాడు. లూకా 9:30-31. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి, వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో ఆగిపడి ఆయన యెరూషలేము నెరవేర్చబోవు నిర్గమను గూర్చి మాట్లాడుచుండ్రి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభు రూపాంతర కొండ మీద వెళ్ళినప్పుడు ఆయన ముఖం మహా తేజస్సుతో నిండిపోయిన. అక్కడికి మోషే ఏలియాలు వచ్చారు. వచ్చి ఆయనతో ఏం మాట్లాడారు అంటే నిర్గమను గురించి మాట్లాడుచున్నారు. ఈ మోషే ఏలియా ఎక్కడున్నారు? పరలోకం నుంచి వచ్చారండి. పరలోకం లేదండి అప్పటికి. పరలోకం ఎప్పటి నుంచో ఉంది, వారు అక్కడికి వెళ్ళలేదు. వారు ఈ నెమ్మది పొందే స్థలం నుంచి వచ్చారు. అబ్రహాం కన్నా గొప్పలేం కాదండి మోషే ఏలియాలు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహామే ఆ నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడంటే మోషే ఏలియా కూడా అక్కడే ఉన్నారు. ఈ నెమ్మది పొందే స్థలం నుంచి వారు వచ్చి యేసుప్రభుతో రూపాంతర కొండ మీద ఏమని మాట్లాడారు? బాగున్నావు యేసయ్య అది అంట్లా నిర్గమమును గురించి మాట్లాడారు. ఏంటా నిర్గమము అనగా? ఎక్సోడస్. నిర్గమము అనగా
బయటికి రాబడుట, విడుదల పొందుట, బయటికి నడిపించుట. వీళ్ళు వచ్చి దేని గురించి మాట్లాడుతున్నారంటే, వీరు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు, పాతాళంలోనే ఉన్నారు, నెమ్మది పొందు స్థలంలోనే ఉన్నారు. ఆ నెమ్మది పొందు స్థలంలో నుంచి వారికి విడుదల కావాలని, వారు బయటపడేయాలని. ఎందుకంటే ఇది చెరగా, ఎందుకంటే వారు 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 ఎందుకు నిర్గమం గురించి మాట్లాడారంటే, బయటికి తీసుకురావడానికి, బయటికి నడిపించమని అంటున్నారంటే, మేకల యొక్క గొడ్ల యొక్క రక్తము ఏ పాపాన్ని తుడిచివేయదు. వీరైతే నీతిమంతులు కనుక ఇక్కడ ఉన్నారు, నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు. వీరు పరిశుద్ధులుగా మారాలంటే క్రీస్తు రక్తం కావాల్సిందే. వీరు నీతిమంతులుగా, పరిపూర్ణ నీతిమంతులుగా మారాలంటే క్రీస్తు రక్తం కావాల్సిందే. ఆ టాపిక్ గురించి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. పాపము వారిని పట్టుకుని అన్నట్లుగా ప్రతి మనిషిని విడిచిపెట్టక పాపం పట్టుకుంటుంది. ఇక్కడ చెరగా వీరు ఉన్నారు. నెమ్మది పొందు స్థలమైనా వీరికి ఇక్కడ నెమ్మది పొందు స్థలమే అది, కానీ వీరు చెరగా ఉన్నారు. ఇక్కడ ఏదైనా పాపం అనేది వీరిని పట్టుకుంది. వీరు నీతిమంతులుగా మార్చబడాలంటే చాలా క్లారిటీగా పడండి ఇది. ఎందుకంటే కొంచెం మిస్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతాం. వీరు పాపం చేశారు, మోషే గాని అందరూ పాపం చేశారండి. పాపం లేకుండా ఎవరు లేరు ఈ లోకంలో. అయితే వారు దేవుని కృపను బట్టి ఈ యొక్క నీతిమంతులు ఏదో కొంచెం నీతిగా చూపించి దేవుడి ధర్మశాస్త్ర ప్రకారం ఏదో చేసి ఈ నెమ్మది పొందు స్థలానికి వచ్చాడు. అయితే వీరికి పరలోకానికి, లేకపోతే పైకి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే వారు చెరగా ఉన్నారు అక్కడ. ఆ చెరను విడిపించబడ్డానికి ఏం కావాలో తెలుసా? యేసు రక్తము కావాలి. యేసుక్రీస్తు వారు పాతాళానికి ఎందుకు వెళ్తున్నాడంటే, పాతాళాన్ని జయించడానికి. ఒకటి, పాతాళం నన్ను అణిచిపెట్టలేదు. ఆయన పాతాళానికి దిగాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాడు. అక్కడే వారికి ప్రకటించాడు క్రీస్తు రక్తం గురించి, తన రక్తం గురించి, తను చేసిన పనుల గురించి. అయితే సువార్త ప్రకటించలేదు. అక్కడ సువార్త ప్రకటించి దేవుని నమ్ముకున్న వ్యక్తులు కాదు, వీళ్ళందరూ నెమ్మది పొందిన స్థలంలో ఉన్నవారు. మనం గమనించినట్లయితే ఇది ఈ చెర అన్నారు దీన్ని. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత? ఈ పాతాళంలో నెమ్మది పొందు స్థలం ఉన్న దగ్గరికి వెళ్ళాడు. దాన్ని చెర అని కూడా అంటారు, అబ్రాహాం రొమ్ము అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించలేదు, క్రీస్తు రక్తం యొక్క విలువను, తను చేసిన యొక్క పరిచర్యను వివరించాడు, ప్రకటించాడు. అక్కడ ఇంకా ప్రకటించి వాళ్ళు మార్మన్స్ తీసుకెళ్లాల్సిందే లేదండి. అక్కడ సువార్త ప్రకటించాల్సిన అవసరం అక్కడ లేదు, సువార్త అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వారు రక్షించబడిపోయారు, వారికి ఫుల్ఫిల్ అయిపోయింది వాళ్ళ జీవితాలు. అయితే క్రీస్తు రక్తం అనేది వాళ్ళకి కావాలి నీతిమంతులుగా మార్చబడాలంటే. ఐఎమ్ ద వే అన్నాడు ఆయన, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గముగా తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారి లోకాల్లోకి, ఆ యొక్క పాతాళంలోకి దిగి నెమ్మది పొందే స్థలానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. పాతాళంలో 4 ప్లేస్లు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. యాతన పడే స్థలము, నెమ్మది పొందే స్థలము, వాటి మధ్యలో అగాధము, కింద చీకటి బలం. సరే, మనం గమనించినట్లయితే సాధారణంగా చీకటి బలంలో తక్కువ వేయబడతాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యాతన పడే స్థలం అనేది ఎలాంటిదంటే, ఇది ఈ భూమి మీద ఒక మామూలుగా సినిమా గురించి చెప్తున్నాను కాదు, కానీ ఈ భూమి మీద జీవితం ఒక టీజర్ లాంటిది. ఒక సినిమా ముందు ఏం చేస్తారు? టీజర్ వదులుతారు, ఒక ఫోటోనో ఒక పేరో వదులుతారు అనమాట ముందుగా. అలాగే ఈ భూమి మీద జీవితం టీజర్ లాంటిది, లేకపోతే ఫోటో లాంటిది. ఈ యాతన పడే స్థలం పాతాళం ఎలాంటిదంటే, అది ట్రైలర్ లాంటిది. అక్కడ బయలుంచి అడే తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు లీటర్ బాటిల్ అంటలేదు, నేను తగలడిపోతున్నాను, నాకు చచ్చిపోతున్నానయ్యా, నాకు ఒక్క గోరు ఆ లాజర్ యొక్క చిటికి నీళ్ళు ముంచి దానికి నీళ్ళ చుక్క అనుకుంటే నువ్వు నోట్లో పెట్టాయి అంటాడు. ఒక నీరు చుక్క కోసం ఎంత అరుతున్నాడు చూడండి ధనవంతుడు. అంత వేదన ఉంటుంది అక్కడ. ఇది ట్రయల్ అసలు సినిమా అర్థం. సరే, ఇది యాతన పడే స్థలం గురించి చెప్తున్నాను నేను. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు పరదేశం అక్కడ ఉంది. అయితే ఈ నెమ్మది పొంది స్థలం అంటున్నారు పాస్టర్ గారు. దీన్ని అందరూ పరదేశం అంటారు కదా, మీరు నెమ్మది పొంది స్థలం అని చెప్తున్నారు ఏంటి? నేను ఇప్పటి వరకు నేను కూడా చాలాసార్లు చాలా మంది చెప్తున్నప్పుడు విన్నప్పుడు ఇదే, పరదేశం ఎక్కడ ఉంది, పాతాళం ఎక్కడ ఉంది, బేదరాజు ఎక్కడ ఉంది? ఇది పరదేశం కాదు. పరదేశం ఎక్కడ ఉందయ్యా అంటే ఎఫెసీయులకు 4:8, 4:9 మనం గమనించినట్లయితే 4:8 అందుచేత ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంది ఇది అంటే, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి అని రాయబడింది. ఈ చెరను, నెమ్మది పొందు స్థలాన్ని అబ్రాహాం రొమ్ము చెర అన్నారు. ఈ చెరగా పట్టుకుని పోయాడంటే యేసుక్రీస్తు వారు ఈ చెరగా పట్టుకుని పోయాను. ఆరోహణమైన అనగా భూమి యొక్క కింద భాగముల్లో దిగి ఉన్నదని అర్థమిచ్చినది కదా. ఈ వచనాన్ని చూసినట్లయితే పరదేశం ఎక్కడుందంటే, ఈ పరదేశకి ఎక్కడుందంటే యేసుక్రీస్తు వారు వెళ్ళాడంట. ఆ చెరగా పట్టుకుని పోయాడు. ఎక్కడికి పట్టుకుని వెళ్ళాడు? యేసుక్రీస్తు వారు చెరగా
పట్టుకుని పెట్టి ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ. యేసుక్రీస్తు గారు దాదాపు 11 సార్లు కనబడ్డాడండి. నేను 40 రోజులు యేసుప్రభు శిష్యులతో ఉండిపోలా. ఎక్కడున్నాడు మరి ఈయన? మేబీ ఇక్కడే ఉండొచ్చు, నెమ్మది పొందే స్థలంలో ఉండొచ్చు. ఆయన ఇంకా అక్కడ లేడు. అక్కడ 11 సార్లు మాత్రం శిష్యుల మీదకి వచ్చాడు. వారితో అంతగా లేడు ఇంతకు ముందులాగా. ఇక 24 గంటల వాళ్ళతో లేడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆరోహమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాను. ఎక్కడికి పట్టుకెళ్ళాడు? ఆయన చెరను చెరగా పైకి పట్టుకొని పోయినంటే ఇక్కడ ఆరోహణమైన చెరను తీసుకుని పైకి వెళ్ళాడంట. ఇక్కడ మనం ఇందాక నుంచి చూసుకున్న పాతాళంలో 4 భాగాలు ఉన్నాయి. ఆకాశం అనగా 3 ఆకాశాలు మనకు కనబడుతూ ఉంటాయి. మనకు కనబడేది ఒక ఆకాశమే, బైబిల్ అని చెప్తున్నా. మొదటి ఆకాశం మనకు కనబడేది. దేంట్లో ఉన్నది మనకు అసలు ఏం తెలియదండి. ఇందులో ఉన్న 1% కాదు. ఈ ఆకాశాన్ని చూసినప్పుడు 1% కాదు మనకు తెలియదు. అసలు ఒక లారీ ఇసుకలో ఒక చిన్న ఇసుక రేణు అంత కూడా మనకు తెలియదు ఆకాశం గురించి. ఇప్పుడు మనం చూసే ఆకాశం గురించి. ఇది మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశంలో గాలి చేత ఉంటుంది. అలాగే దురాత్మ శక్తులు పౌలు గారు రాయబడ్డారు కదా, పౌలు చేత రాయబడ్డాయి. దురాత్మ సమూహంలో ఉంటాయి ఇందులో. మొదటి ఆకాశం. రెండవది మధ్య ఆకాశం. ఇక్కడ సాతాను గడి సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. మూడవ ఆకాశము ఇది పరదైసు. పాస్టర్ గారు మీరు ఎలా చెప్తున్నారు? వాక్యంలో చెప్తాను నేను, చూడండి. 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము దురాత్మల సమూహంతో నిలబడి ఉంది. రెండవ ఆకాశం సాతాను గడి సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. అక్కడికి యేసుక్రీస్తు మధ్య ఆకాశానికి వచ్చి యుద్ధం చేస్తాడు. మూడవ ఆకాశం పరదేశం. ఇక్కడ వాక్యం చూద్దాం. ఆయన పైకి ఏం చెరని ఎక్కడ తీసుకెళ్ళాడు? పైకి అంటే ఎక్కడ తీసుకెళ్ళాడు అనగా 2 కొరింథీ 12:2 క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశముకు కొనుక్కోబడెను. ఇది పౌలు గారు రాస్తున్నాడు. అయితే ఇది బేసిక్గా తన గురించే రాసుకున్నాడు. ఒక మనుష్యుడు అంటే తను రాయబడుతున్నప్పుడు ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కింద అంటే తన గురించి తానే రాసుకున్నాడు. కానీ పౌలు నేను అని రాయలేదు. అక్కడ ఆకాశం కొనుక్కోబడును, అతడు శరీరంతో కొనుక్కోబడునో నేను ఎరగను, శరీరంలో కొనబడబడునో నేను ఎరగను. అంటే ఈయన పౌలు తన గురించి రాస్తున్నాడు. తనకు తెలియదు ఎలా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ జరుగుతున్న సందర్భం ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన 3వ ఆకాశం అని రాయబడింది. 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. అయితే శరీరం లేక నాకు తెలియదు. అది దేవుడికే తెలుసు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనపోబడి వచ్చింప సఖ్యము కాటే మాటలు వినును. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఇది ఎక్కడయ్యా అంటే 3వ ఆకాశంలో కొనపబడ్డాడు. అక్కడ ఏముందంటే పరదైసు ఉంది. పరదైసు యేసుక్రీస్తు చనిపోయే ముందు వరకు బేసిక్గా దాన్ని చెర అన్నారు, నెమ్మది పొందు స్థలం అన్నారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత యేసుప్రభు ఆరోహణమైనప్పుడు ఈ చెరను తీసుకెళ్లి పరదైసు తీసుకుపోయాడు. ఈ నెమ్మది పొందే స్థలంలో ఉన్న వారందరూ తీసుకుని వెళ్ళి పరదేశంలో పెట్టాడు. ఇది 3వ ఆకాశం ఉంది. భూమి కింద పరదేశు లేదు. అందుకే నేను చెప్పినప్పుడు మళ్ళీ చెప్పా, యేసుక్రీస్తు మరణం ముందు మరణం తర్వాత, పుట్టుక గురించి కాదు. యేసుక్రీస్తు మరణం ముందు, యేసుక్రీస్తు మరణం తర్వాత. మరణానికి ముందు వరకు ఈ లోకంలో చనిపోయిన ప్రతి పరిశుద్ధుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నెమ్మది పొందు స్థలం చెరలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారి లోకంలో చెరలోకి వెళ్ళి, అంటే ఈ పాతాళంలోకి వెళ్ళి, పాతాళం నెమ్మది పొందు స్థలాన్ని ఆ చెరను చెరగా పట్టుకుని పరదేశుకు తీసుకెళ్ళాడు. ఈ పరదేశు భూమి కింద లేదు, పరదేశం 3వ ఆకాశంలో ఉంది. మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న చాలా మంది పరదేశం అనగా భూమి కింద ఉంది, పాతాళం పక్కనే ఉంది, మధ్యలో అగాధం అనుకుంటున్నారు. ఇది తప్పు. 3వ ఆకాశంలో పరదేశు ఉన్నది. ఇక్కడ పౌలు గారు రాస్తున్న 1 కొరింథీ 12:2-3లో నేను 3వ ఆకాశాన్ని కొనుక్కోబడాను, అక్కడ పరదేశం ఉంది అని పౌలు గారు అన్నారు. కాబట్టి పరదేశం అనేది ఈ లోకంలో కాదు, ఈ 3వ ఆకాశంలో ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్న దాంట్లో ఇంతకు ముందు వరకు చనిపోయిన ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే, ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికి వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. థ్యాంక్స్.